నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రూప్ 2 పరీక్షను సజావుగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ సూచన. గణిత సామర్థ్యాలను వెలికి తీసేందుకు ప్రతిభా పరీక్షలు సిద్ధ పద్మ. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ప్రెస్ క్లబ్ నిరసన. గ్రూప్ 2 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ సూచించారు. బుధవారం గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, లోకల్ రూట్ ఆఫీసర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ నెల 15, 16 నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షలకు జిల్లాలో 8,080 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు గాను నిర్మల్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు, త్రాగునీరు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు పీజీ రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, రూట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న గణిత సామర్థ్యాల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ సిద్ధ పద్మ అన్నారు. తెలంగాణ గణిత ఫోరం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దీక్ష జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి గణిత ప్రతిభా పోటీలను బుధవారం నిర్వహించారు. వివిధ మండలాల్లో గెలుపొందిన 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో టీఎంఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చట్ల శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, కోశాధికారి రమాదేవి, సెక్టోరల్ అధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు తొడిశెట్టి రవికాంత్, పెంట అశోక్, శేఖర్ వర్మ, నాగుల రవి, మమత, రమాదేవి విద్యార్థులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ మోహన్ బాబు కుటుంబ సభ్యుల తగాదాల వల్ల న్యూస్ కవరేజ్కి వెళ్లిన పాత్రికేయులపై దాడులు చేయడం సరైంది కాదన్నారు. మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అయ్యప్ప భక్తునిపై దాడి చేయడంతో నిర్మల్ అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, నిర్మల్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు దొంగ దొంగ మోహన్ బాబు, దొంగ దొంగ మోహన్ బాబు, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, దొంగ దొంగ మోహన్ బాబు, అయ్యప్ప సామ్రాజ్య దాడి చేసిన మోహన్ బాబు. ఫోటో
మోహన్ బాబును చిన్నప్పటి నుంచి విలన్గా మేము చాలా సినిమాలలో చూసినాం. కానీ ఆయన మంచోడేమో అనుకున్నాం, కానీ నిజమైనటువంటి క్యారెక్టర్ ఈ విలన్ అని చెప్పి ఇప్పుడు తెలిసింది. ఒక దుర్మార్గంగా, ఒక హిందువుగా ఉండి, ఒక దీక్షలో ఒక నియమావళి పాటించేటటువంటి ఒక అయ్యప్ప స్వామిని అకారణంగా కొట్టే ముందు కూడా ఒక ఆలోచన రాలేదంటే ఆయన హిందువుగా నేను పరిగణిస్తలేను, ఆయన వేరే మతస్థుడుగా నేను పరిగణిస్తా ఉన్నా. ఇలా ఒక దుర్మార్గమైన విషయం, ఒక రిపోర్టర్ మీద దాడి చేయడం అనేది, ఒక సీనియర్ కథానాయకుడివి నువ్వు, నీకు సిగ్గు శరం ఉంటే కొంచెమన్నా ఆలోచించాలా. ఎన్నో పౌరాణిక చిత్రాలలో నువ్వు నటించిన వ్యక్తివి. ఆ మాత్రం విఘ్నత లేకుండా ఇవాళ సమాజానికి నువ్వు ఇచ్చేటటువంటి స్ఫూర్తి ఇదేనా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటికి ఆల్రెడీ రక్షణ లేకుండా ఇలా ప్రెస్ కానీ, ఈ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మిత్రులందరూ కూడా ఎక్కడ చూసినా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది కామన్ గా జరగదు, ఇది చాలా దురదృష్టకరం. ప్రతి ఇలా రిపోర్టరే వచ్చి ఇలా రోడ్డు మీద నాకు రక్షణ లేదంటే మన సమాజం ఇలా ఎటుపోతా ఉంది. ఒకసారి మరి కామన్ పీపుల్కి ఇలా భయం పడుతూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా నేను ఖండించాల్సింది, ఒక రిపోర్టర్ మీద వేయడం మాత్రం చాలా తప్పు. అదేవిధంగా ఒక ఆధ్యాత్మికంగా ఒక అయ్యప్ప భక్తిలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా అమానవీయంగా మరి ఖండించడం అనేది, దీన్ని తీవ్రంగా ప్రతి ఒక్క అయ్యప్ప దీన్ని ఖండించాల్సిన రోజు. అయ్యప్ప దీక్షలో ఉన్నా, హనుమాన్ దీక్షలో ఉన్నా, ఏ దీక్షలో ఉన్నా కూడా ఆయనను ఖండించడం, ఆయన మీద దాడి చేయడం అనేది ఒక దుర్మార్గం. ఖబర్దార్ మోహన్ బాబు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ నటులు చేస్తే మాత్రం రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిపిచ్చి కొట్టే రోజులు త్వరలో ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రెస్ బతుకుతే ఇలా కామన్ పీపుల్ బతుకుతుంది. అయ్యప్ప దీక్షలో ఉన్నవాడు సమాజం లోపల మంచి కోరడానికి, మేలుకొల్పు, మంచి ఆధ్యాత్మికమైన మేలుకొల్పు కోసమే మాలనేసి వాళ్ళు మేము బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి మాకు కూడా రక్షణ ఉండాలా. ఇలాంటి దుర్మార్గులు ఒక మంచి స్థాయిలో ఉన్నోళ్ళు ఇలా చేయడం అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఈయనను తక్షణమే ప్రభుత్వం వీరిని లోపలేసి వీరికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి అయ్యప్ప భక్తి పరంగా మేము చెప్తా ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప. నిన్న అయ్యప్ప భక్తుడిపై న్యూస్ కవరేజ్కి వెళ్ళిన ప్రెస్ రిపోర్టరు మోహన్ బాబు దాడిని తీవ్రంగా నిర్మల్ అయ్యప్ప స్వాములు అందరం కలిసి ఖండిస్తున్నాము. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేసి మరి అయ్యప్ప స్వాములందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒక అయ్యప్ప భక్తుడిని ఆ విధంగా కొట్టడం సమంజసం కాదు. నువ్వు కూడా ఒకప్పుడు సాయిబాబా భక్తుడివి, మరి అయ్యప్ప భక్తుడివి. అలాంటి వాడి ఉండి కూడా దీక్షలో ఉన్న స్వామిని కొట్టడం సమంజసం కాదు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి అయ్యప్ప స్వాములను డిమాండ్ చేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ సిడిపిఓ విజయ్ గౌరవ్ సూచించారు. బుధవారం గుల్లపేటలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లల ఎత్తు, బరువులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు పిల్లలకు బలవర్ధకమైన ఆకుకూరను తినిపించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. సోన్మల్ల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ సేవలను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 108 అంబులెన్స్ సర్వీస్ లేక మండల ప్రజలు ఇబ్బందులతో పడడంతో డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అంబులెన్స్ మంజూరు చేసినట్టు తెలిపారు. మండల ప్రజలు అంబులెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మధుకర్, రాజ నరసింహారెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు గారి ఆదేశాల మేరకు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు సోన్ మండల కేంద్రంలో 108 సపరేట్గా ఉండాలని చెప్పేసి, మనకు NH44 పక్కనే ఉండటం వల్ల యాక్సిడెంట్లు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని సపరేటు శ్రీహర్రావు గారి చొరవతో ఈరోజు 108 మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. కడతాల్ నుంచి సోన్ వరకు ఉన్న హైవే పైన ఎక్కడో దగ్గర పెట్టుకుంటారు. దాన్ని ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ఫస్ట్ అంబులెన్స్ వచ్చేది సోన్ మండలంకి వస్తుంది, సోన్కి వస్తుంది. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా వచ్చి లిఫ్ట్ చేసుకొని తీసుకొని హాస్పిటల్కు తీసుకెళ్తారు. దీనికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. గత 15 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి నిరుపేదల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఏ అర్ధరాత్రి కష్టం వచ్చినా ఇలా ఆటోలు రాకపోవడం, వాళ్ళు ప్రొద్దున వరకు వేడి చూస్తే ప్రాణాలు పోయిన సంఘటనలు ఎన్నో మన ఊర్లలో కళ్ళ నిండా చూసినాం. ఇవన్నీ గమనించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ఈ 108 పథకాన్ని ప్రవేశపెట్టి కొన్ని లక్షల కుటుంబాల్ని ఇప్పటి వరకు కాపాడడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఈ 108ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ 108 పథకాన్ని పునరుద్ధరించి రాష్ట్రంలో 200 108 వాహనాలని ఈరోజు ప్రతి జిల్లా కేంద్రానికి పంపించడం జరిగింది. మన డిసిసి అధ్యక్షుడు శ్రీహర్రావు గారి ఆధ్వర్యంలో కూడా 6 108లు రావడం జరిగింది. అందులో మన మండలానికి సోన్ మండలానికి మనకు ఒక 108 రావడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కురన్నపేటలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వివిధ రకాల పూలతో అలంకరించారు. యజ్ఞ కార్యక్రమం జరిపారు. అనంతరం అన్నదానం చేశారు. కాలనీకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. शांति राष्ट्रों पुष्टि राष्ट्रों ज्ञान समृद्ध राष्ट्रों कर्म समृद्ध राष्ट्रों ब्राह्मणे वरम ददाति ओम सात्मे गंधम भरकल्पयामि यज्ञेश्वराय नमः अगाध कर्मसं कर्मयामि यज्ञेश्वराय नमः वायु कर्म यज्ञेश्वराय नमः एक कतालिव कर्मयामि यज्ञेश्वराय नमः अमृता कर्म चेयरमैन साहब गोवर्धन తర్వాత నవీన్ గారు చైర్మన్ సార్ అక్షంతలు పట్టుకోండి చేతుల గచ్చిగా అక్షంతలు నువ్వు తీసుకో చేతులు తీసుకో మొత్తం. ఇప్పుడు వాళ్ళ వెనుకలు ఏన దేవా పవిత్రేణ ఆరమానం పరశేషరా ఏన సహస్రదారేణ పామమాయ పరమితవ రాయావత్యం పవిత్ర యథోధ్యామహిరమయ ఏన బ్రహ్మవిదోమయ ఓగం బ్రహ్మపడిమయ ఇంద్రస్వీని సమాపనాదు సోమస్వత్యావరణ సమేత యమోపరాయ హోదాసో జాతవేనా గోవింద్యామనాదు రాక్షామి దేవా విద్యోవాజయంతాం దక్షిణాక్షామి दुर्पो अल्लो निर्निपो ओम भर्गो स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवश्च धीमहि धियो यो न प्रचोदयात् तत्तन्त्रं अमृतो स्वर्णस्य स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा अग्रेश्वराय नमो नमः అందుకోయ మహారతి కొండగట్టు పైన కొలువైన స్వామి మా పాలి దేవుడవు పావన నామం పాలించుమా మంగళమరుది అందుకోయ మహారతి మోక్షద ఏకాదశి గీతా జయంతిని స్థానిక గాంధీ చౌక్ భగవాన్ శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, సంపూర్ణ భగవద్గీత పారాయణ భక్తులతో జరిపించారు. ఈ కార్యక్రమంలో పి కిషన్, గంప శ్రీనివాస్, కుర్ర సత్యనారాయణ, రాజేందర్, లక్ష్మీ నారాయణ, సుదర్శన్, ఆకుల మంగమ్మ, తారా, డాక్టర్ రజని, వాణి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల చంద్రశేఖర్ కన్వెన్షన్ హాల్లో తోట చంద్రశేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో గురువారం అయ్యప్ప పడిపూజ నిర్వహిస్తున్నట్లు మహేందర్ రెడ్డి గురుస్వామి తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు మహాభిక్ష, రాత్రి 7 గంటలకు పడిపూజ ఉంటుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రేపు చంద్రశేఖర్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో మహాపడిపూజ నిర్వహించిన కొరకై మధ్యాహ్నము భిక్ష, సాయంత్రము 7 గంటలకు మహాపడిపూజ నిర్వహించబడును. కావున స్వాములందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రము 6:30 గంటలకు శోభయాత్ర నిర్వహించబడును. ఈ శోభయాత్రకు ముఖ్యులు శబరిమలై పందులం వంశస్థులైనటువంటి రాజరాజ శ్రీ గారు మరియు అదేవిధంగా మాజీ మేల్తంత్రి మురళీకృష్ణ గారు కూడా రావడం జరుగుతున్నది. కావున
కొండాపూర్ శివాలయం నుండి చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్ వరకు శోభయాత్ర నిర్వహించబడును. దానికి మహిళలందరూ మంగళారతులతో విచ్చేసి స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మంగళ హారతులతో కాకుండా మేళాలు, తర్వాత కేరళ మేళము, వాయిద్యము తర్వాత కూడా వేయడం జరుగుతుంది. కావున మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రగానని చెప్పి కోరుచున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామి. జిల్లా కేంద్రంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డిని తెలంగాణ విద్యార్థి పరిషత్ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దీక్షిత్ పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా నర్సాపూర్ జీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తాండ్ర యోగేష్ అనే విద్యార్థి గీతా సారాంశంను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర రణరంగంలో మార్గశీల శుక్ల ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించాడు. భగవద్గీతలో 18 అధ్యాయాల వికాస గ్రంథము, 700 శ్లోకాలు, ఒక అక్షర అక్షయిని. కురుక్షేత్ర మహాసంగ్రహం ఆరంభమైంది. ఉభయ సేనలు ఎదురుబెదురుని ఇచ్చాయి. పాంచజన్యం ఋషికేశ, దేవదత్తం ధనుంజయ. శ్రీకృష్ణుడు పంచజన్యం అనే తన శంఖమును పూరించగా అర్జునుడు దేవదత్తం అనే తన శంఖమును పూరించాడు. ఇంతలో అర్జునుడు విషమచిత్తుడై తను మరణోమానికి దిగలేనని శ్రీకృష్ణుతో చెప్పాడు. అర్జునుడు కార్యశూరునిగా కర్మవీరునిగా ఉద్బోధిస్తూ శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించాడు. భగవద్గీత అనేది మన రక్షణ కవచం. ప్రతికూలలో నిలబడగల శక్తి, నేను చేయగల శక్తి కేవలం గీత మాత్రం ఇవ్వగలదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రూప్ 2 పరీక్షలను సజావుగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్ సూచన. గణిత సామర్థ్యాలను వెలికి తీసేందుకు ప్రతిభా పరీక్షలు సిద్ధ పద్మ. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ ప్రెస్ క్లబ్ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.